కాంగ్రెస్ పార్టీ తీరు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు ఓట్ల కోసం హామీలు, నేడు ఎగవేత కోసం కొర్రీలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై ఇందిరమ్మ రాజ్యం గుణపం దింపిందన్నారు. ఎన్నికల కంటే ముందు ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడని, చేయని శపథం, ఆడని అబద్ధం లేదన్నారు. ఒకటా రెండా అక్షరాల 420 అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. కపట కాంగ్రెస్ పార్టీ చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిందన్నారు కేటీఆర్. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని, అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ అనడంపై మండిపడ్డారు. పోలింగ్ పెట్టెలో ఓట్లు పడ్డాయి, జేబులో నోట్లు పడ్డాయి, ఢిల్లీకి మూటలు ముట్టాయి. ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత, గంగలో కలిస్తే ఎంత అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహారం ఉందన్నారు. 2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ అని చెబుతున్నారన్నారు. అప్పుడు 2 లక్షలు దాటిన రుణమాఫీ అని, ఇప్పుడేమో 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారని కాంగ్రెస్ కుట్రలపై నిలదీశారు. మిస్టర్ రాహుల్, తెలంగాణ సే మాఫీ మాంగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.